పశ్చిమ బెంగాల్లో ఓటర్ల పరంగా అతిపెద్ద ఓటర్ల బ్లాక్ ఏదైతే ఉందో అది రాజవంశీ కమ్యూనిటీది. బెంగాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 18 నుండి 20% మంది రాజవంశీ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు ఉన్నారు. ప్రత్యేకించి ఉత్తర బెంగాల్లో ఈ సమాజం షెడ్యూల్డ్ కులాల కిందకు వస్తుంది కాబట్టి అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సమాజానికి గణనీయమైన ఆధిపత్యం ఉంది. మేము ప్రస్తుతం ఉన్న మాతాభంగాలో దాదాపు 40% మంది రాజవంశీ కమ్యూనిటీ ఓటర్లు ఉన్నారు. మరియు ఈ ఓటర్ల ప్రాముఖ్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేయబడిన చాలా సీట్లలో బీజేపీ మాత్రమే కాకుండా తృణమూల్ అభ్యర్థులు కూడా ఇదే కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారు. అంటే ఈ కమ్యూనిటీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి రెండు పార్టీలు ఎలాంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టవు. ఈసారి ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఈ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని వారి అధినేత్రి మమతా బెనర్జీ ఇక్కడి నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరియు రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార ప్రారంభం ఉత్తర బెంగాల్ నుండే జరుగుతుంది. కానీ ఈరోజు మనం ఈ కమ్యూనిటీకి చెందిన రెండు పార్టీల ప్రముఖులు మరియు సామాన్య ప్రజలు ఈ ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటు నిశిత్ ప్రామాణిక్ ఉన్నారు. అతను బీజేపీ రాజవంశీ రాజకీయాలకు పోస్టర్ బాయ్గా ఉన్నారు. చెప్పండి, ఈసారి మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎలా అనిపిస్తోంది? చూడండి, ఓటమి తర్వాతే పోటీ చేయాల్సి వస్తోందనే విషయం ఏమీ లేదు. గెలిచిన తర్వాత కూడా నేను పోటీ చేశాను. 2019లో లోక్సభ ఎన్నికల్లో గెలిచాను. మరియు ఆ తర్వాత అసెంబ్లీ 21లో 19లో లోక్సభ గెలిచి 21లో అసెంబ్లీ కూడా గెలిచాను. కాబట్టి అలాంటి విషయం ఏమీ లేదు. పార్టీ ఆలోచనలు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో అప్పుడు ఆ రాష్ట్రానికి ఒక సమీకరణ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే నేను అదృష్టవంతుణ్ణి. ఈసారి నన్ను విధానసభ ఎన్నికల కోసం సెలెక్ట్ చేశారు మరియు అభ్యర్థిగా చేశారు. మరియు ఖచ్చితంగా ఈసారి బెంగాల్లో ఉన్న మార్పు గాలి బట్టి ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది మరియు ప్రజల నుండి భారీ స్థాయిలో మద్దతు కూడా లభిస్తుంది. రాజవంశీ కమ్యూనిటీ బెంగాల్ రాజకీయాల్లో అతి పెద్ద ఓటు బ్లాక్ మరియు మీరు దానికి పోస్టర్ బాయ్గా ఉన్నారు. ఇది బీజేపీ యొక్క మటువా రాజవంశీగా ఉంది. కానీ ఇప్పుడు మేము చూసాము, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకులో చీలిక వచ్చింది. ఎందుకలా? చూడండి, విషయం అలా లేదు. ఓటు బ్యాంక్ పెద్దదే. ఎందుకంటే 2019లో మాకు ఎన్ని ఓట్లు వచ్చాయో దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఓట్లు 2024లో వచ్చాయి. కానీ కాంగ్రెస్ మరియు టీఎంసీ, సిపిఐఎం మరియు ఇతర పార్టీల ఓట్లు ఏ విధంగా పలచనయ్యాయో మరియు దానితో పాటు బ్యూరోక్రాటిక్ కుట్ర, ఈ కారణం వల్లే మేమిక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. మరియు దాదాపుగా ఏ విధంగానైతే చొరబాట్లు జరిగాయో మరియు గోస్ట్ ఓటర్లు పెరిగారో అంటే 2019 మరియు 2024 ఈ 5 ఏళ్లలో దాదాపుగా ఇక్కడ ముస్లిం ఓట్ల శాతం 15 నుండి 16% ఓట్లు వీరివి ఎక్కువయ్యాయి. కాబట్టి సరిహద్దుకు కంచె లేదు కాబట్టి అక్కడి నుండి చొరబాట్లు జరిగాయి. లేదా జిల్లా కలెక్టర్ మరియు ఇతర బ్యూరోక్రాట్లు ఎవరైతే ఉన్నారో ప్రతి 6 నెలలకు గోస్ట్ ఓటర్లను ఓటింగ్ జాబితాలో పెంచారు. ఎస్ఐఆర్ ప్రభావం రాజవంశీ కమ్యూనిటీపై ఎంతగా పడింది? చూడండి, ఏమీ లేదు. ఎందుకంటే దీనివల్ల కుట్రకు గురికావలసి వచ్చిన రాజవంశీ ప్రతి ఒక్కరూ లేరు. కొందరికి కొంచెం పేపర్ల సమస్య ఉండేది, కానీ అది కూడా పరిష్కరించబడింది. కానీ బీజేపీ ద్వారా కమ్యూనిటీకి చేసిన వాగ్దానాలు ఎందుకు నెరవేరలేదు? దానిలో ఆలస్యం ఎందుకు జరిగింది? చూడండి, చేసిన వాగ్దానాలు ప్రభుత్వం వస్తే చేస్తామనే దాని గురించే చేశాం. ప్రభుత్వమే రాకపోతే వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాం? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితేనే కదా వాగ్దానం నెరవేరేది. కేంద్రంలో అయితే మీ ప్రభుత్వమే ఉంది. కేంద్ర ప్రభుత్వం. కేంద్రం. మీరు ముందు ఈ ప్రశ్న అడగడానికి ముందు చట్టాన్ని తెలుసుకోవాలి. భూమి రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఒకవేళ కేంద్రం ఏదైనా చేయాలనుకుంటే దానికి భూమి ఎవరిస్తారు? మీరైతే ఇవ్వలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఎలా చేస్తారు? ఇది మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ నియమాలు తెలుసుకుని ఈ సమాచారం అంతా తీసుకోవాలి.
మీరు కూడా సమాఖ్యవాద దృక్పథాన్ని కలిగి ఉండండి. 2021లో నార్త్ బెంగాల్లో మీ పనితీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో, దాన్ని మీరు పునరావృతం చేయగలరా? చూడండి, తప్పకుండా పునరావృతమవుతుంది. ఇంకా చాలా అద్భుతంగా పునరావృతమవుతుంది. దానితో పాటు ఇక్కడ సీట్లు కూడా పెరుగుతాయి. నిశ్చయంగా. ఇంతకుముందు 2021లో మాకిక్కడ 30 సీట్లు వచ్చాయి. ఈసారి మాకు చాలా ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. ఉదాహరణకు, గతసారి మేము జల్పైగురి సదర్లో బాగా చేయలేదు. ఈసారి జల్పైగురి సదర్ను మేం గెలవబోతున్నాం. రాజ్గంజ్ మేం గెలవబోతున్నాము. హెమ్తాబాద్ మేం గెలవబోతున్నాం. కుష్మండి మేం గెలవబోతున్నాం. కాబట్టి ఇక్కడే కూర్చుని మీకు 4 చెప్పాను. కాబట్టి ఇలాగే ఇంకా టైం దొరికితే మిగిలిన సీట్లు కూడా. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎవరు? చూడండి, ఈ మా సీఎం మరియు ఇది ఎవరినీ సీఎం ఫేస్గా పెట్టి ఎన్నికలు జరగవు. మా ఎన్నికలు పూర్తిగా ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీతో జరుగుతాయి. మరియు మీరు ఏ స్టేట్లోనైనా చూడండి, అది మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, లేదా ఏ స్టేట్ అయినా, అక్కడ ఇది పైనుంచి నిర్ణయించబడుతుంది మరియు సెంట్రల్ నాయకత్వం కూర్చుని దీని డిసిజన్ తీసుకుంటుంది. నిశ్చయంగా మేం భారీ మెజారిటీతో గెలిచినప్పుడు దీనిపై నిర్ణయం కూడా తీసుకోబడుతుంది. జై బెంగాల్, జై బెంగాల్. సబుగారు, మీరు టీఎంసీ అభ్యర్థి. రాజవంశీ ప్రజలను జనరల్లీ బీజేపీకి పెద్ద సపోర్టుగా భావిస్తారు. మరి మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు మా రాజవంశీ ప్రజలు మరియు మా రాజవంశీ సోదర సోదరీమణులు ఇప్పుడు వాళ్ళు బీజేపీకి మద్దతివ్వడం లేదు. ఎక్కువగా మాకే మద్దతిస్తున్నారు. మా పార్టీకి మద్దతిస్తున్నారు. ఎందుకిస్తారు? మాకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారున్నారు. అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. మా ప్రభుత్వం రాజవంశీ ప్రజల కోసం చాలా ఎక్కువ చేసింది. పంచానన్ బర్మా యూనివర్సిటీ కూడా ఉంది. కూచ్ బిహార్ పంచానన్ బర్మా యూనివర్సిటీ. దానికి నేనే ప్రొఫెసర్ని. మరియు మా రాజవంశీ భాషా అకాడమీ ఉంది. మమతా బుడి అకాడమీ కూడా ఉంది. రాజవంశీ ప్రజల కోసం మా దీదీ ఎవరైతే ఉన్నారో చాలా చేశారు. అందుకే రాజవంశీ ప్రజలు రాజవంశీలు. కేవలం రాజవంశీలు మాత్రమే కాదు, ఆదర్శ్ ఎవరైతే ఉన్నారో నమోశూద్ర కూడా ఉన్నారు. మైనారిటీలు కూడా ఉన్నారు. మా కాయస్థులు కూడా ఉన్నారు. మరియు హిందువులందరూ ఉన్నారు. మాకు మద్దతిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ చేయి చూపిస్తున్నారు. సరే పదండి, ముందుకు పదండి, ముందుకు వెళ్ళండి. మీరు గెలుస్తారు. ఖచ్చితంగా ఓడిపోతారు. కానీ ఒక అభిప్రాయం అయితే ఏంటంటే, రాజవంశీ ప్రజలు, మతువా ప్రజలు ఎవరైతే ఉన్నారో మేజర్ మెజారిటీ ఏదైతే ఉందో అది బీజేపీ వైపు ఉంది. చూడండి, గత లోక్సభ అయిపోయింది. మేమిందులో 17,500 ఓట్ల కంబ్యాక్ చేశాము. ఈ విధానసభలో 17,500 ఓట్ల కంబ్యాక్ చేశాము. బీజేపీ నుండి టీఎంసీకి వచ్చాయి. సరే, అందుకే ఇక్కడ మేం గెలుస్తాము. ఇక్కడ ఏఐటీసీ పార్టీలో నేనున్నాను. మేము గెలుస్తాము. ప్రజలంటారు, జనగణమే అంతా చేస్తుంది, జనగణమే చేస్తుంది. ప్రజలు ఆశీర్వదిస్తే మేము గెలుస్తాం, లేదంటే ఓడిపోతాం కదా. అందుకే ప్రజలంటున్నారు, సబ్లు నువ్వు ముందుకు సాగు, నువ్వు గెలుస్తావని. రాజవంశీ వర్గానికి చెందిన ఓటర్లు బీజేపీని వదిలి టీఎంసీకి ఎందుకు ఓటు వేస్తారు? ఎందుకంటే బీజేపీ రాజవంశీ ప్రజల కోసం ఏమీ చేయలేదు. నారాయణీ బెటాలియన్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. సరే, ప్రయత్నించారు. ఎవరు చేశారు? మా బీజేపీ పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఇంకా నిశిత్ గారు ప్రకటించారు కదా, 250 కోట్లతో రాయ్ సాహెబ్ ఠాకూర్ పంచానన్ వర్మ విగ్రహం కట్టిస్తామని. సరే, విగ్రహం ఇప్పటివరకు అవ్వలేదు. స్పోర్ట్స్ హబ్ కోసం భూమి పూజ చేశారు. అది ఇప్పటివరకు అవ్వలేదు. నారాయణి బెటాలియన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటివరకు అది అవ్వలేదు. కానీ మా దీదీ, మా ప్రభుత్వం నారాయణి బెటాలియన్ను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం మెక్లిగంజ్లో ఉంది. ఇంకా రాజవంశీల కోసం మా దీదీ ఏం చేశారంటే, భాష కోసం భాషా అకాడమీని ఏర్పాటు చేశారు. పాఠశాలలు కట్టించారు. 200 రాజవంశీ పాఠశాలలు కట్టించారు. సరేనా? ఇంకా రాజవంశీ డెవలప్మెంట్ కల్చరల్ బోర్డును ఏర్పాటు చేశారు. రాజవంశీ ప్రజల కోసం అన్నీ చేశారు. కేవలం రాజవంశీ ప్రజల కోసమే కాదు, ఇతర ఆదర్శ ప్రజలు, గిరిజనులు, కమ్యూనిటీలు, అందరి కమ్యూనిటీల కోసం మా దీదీ అన్నీ చేశారు. చాలా ఎక్కువగా లకీర్ బండార్ ఇచ్చారు. మోదీజీ ఏం చెప్పారు?
ఇప్పుడు సోదర సోదరీమణులారా మాకు ఓటు వేయండి అని. మేము బయట నుంచి నల్లధనం తీసుకొస్తాము మరియు మీ జనధన పథకం ఏదైతే ఉందో జీరో అకౌంట్ తెరుస్తారో అందులో 15 లక్షలు వేస్తాము. మేము ప్రజలనే అడిగాము ఎక్కడ దొరికింది అని. ఇప్పటివరకు 15 లక్షలు దొరికాయా అని అడుగుతున్నారు. ఇప్పటివరకు దొరకలేదు. ఈ మోసపూరిత నాటకాలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ ధర చాలా పెరిగిపోయింది. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఎల్పీజీ గ్యాస్ విషయంలో జరుగుతోంది. చూడండి, మీరు నోట్ల రద్దు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన ప్రజల కోసం ఏమీ చేయలేదు. నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ దేశం ఆత్మనిర్భర్ కాదు. ఈ దేశం ఆత్మవిక్రయం. మోదీజీ మన దేశాన్ని అమ్మేశారు. ఏమవుతుందో చెప్పడం కష్టం. ప్రజలు ఉన్నారు, అందుకే ఓటు ఉంది. ప్రజలపైన మోదీ ఉన్నారు. ఎవరు ఎక్కువగా ముందున్నారు? తృణమూల్ లేక బీజేపీయా? తృణమూల్ ఉంది, బీజేపీ ఉంది. రెండే ఉన్నాయి. ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. రెండూ సమానంగా ఉన్నాయి. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే ఎన్నికవుతారు. బట్ మీరేమంటారు? మీకేం కావాలి? దేశం కోసం పనిచేసేవాళ్ళు, రాష్ట్రం కోసం కూడా పనిచేసేవాళ్ళు కావాలి. మేం కోరుకునేది ఇదే. ఈ రోజుల్లో అందరి బతుకు తెరువును ఎవరూ చూడటం లేదు కదా. కేంద్రం చూడట్లేదు, రాష్ట్రం చూడట్లేదు. అసలు సమస్య అదే కదా. ఏం తింటాం, ఏం సంపాదిస్తాం? ఖర్చులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మార్పు జరుగుతుందో జరగదో? మార్పు ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు జరుగుతుంది. తప్పకుండా అంతా ప్రజల మీదే ఆధారపడి ఉంది. మమతా బెనర్జీ గెలిచి తీరుతుంది. మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతారు. లేదు, తృణమూల్ గెలుస్తుంది. తృణమూల్ గెలుస్తుంది. ఎందుకు? పశ్చిమ బెంగాల్ మొత్తం తృణమూల్ ప్రభుత్వమే ఉంటుంది. ఈ రోజు ఉంది, రేపు లేదు. ఖచ్చితంగా మంత్రులందరూ కేవలం డబ్బులివ్వడానికే వస్తారు. గొప్పతనం డబ్బు ఉన్నవాళ్లది. ఉద్యోగాలన్నీ వాళ్లకే, మన సొంత వాళ్లకే నష్టం. మమతా బెనర్జీ ఈసారి ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి అవుతారు. ఓటు ఎవరికి వేస్తావు? ఓటు ఎవరికి వేస్తాను? ఓటు మేం ఎవరికి వేస్తామో చూద్దాం. దీదీ ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి అయితే దీదీకే వేయాల్సి ఉంటుంది. ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఇస్తారో వారికే వేస్తాను. నేనైతే దీదీకే వేస్తాను. ఎందుకు? లక్ష్మీర్ భండారిస్తుంది. మధ్యలో యువతకు జువర్ సాథీ వస్తుంది. ఇవ్వాల్సి వస్తే ఓటు ఎవరికి వేస్తానో అది నేను చెప్పలేను. కానీ లక్ష్మీర్ భండారిస్తున్నందున మాకు ఉపకారం జరుగుతుంది. అందుకే ఇంత చెప్పగలుగుతున్నాను. ఆ డబ్బుతో ఏం చేస్తారు? పనికి ఉపయోగిస్తాను. పిల్లల చదువు కోసం ఉపయోగపడుతుంది. మా సంసారానికి పనికొస్తుంది. మంచి పనికి కాదు. డబ్బు అయితే చెడ్డ పనికి ఉపయోగపడదు కదా. మంచి పనికే ఉపయోగపడుతుంది. ఈసారైతే రాబోతోంది. ఎవరొస్తారు? నాకైతే ఈసారి రాబోతోందనిపిస్తుంది. బీజేపీ వస్తుంది. ఎందుకు? ప్రతి ఒక్కరి నోట ఇదే ప్రశ్న ఉంది. ఇదే కోరిక. జై హో బామా.